రాజస్థాన్ కన్నా ముందు ఛత్తీస్గఢ్ చెప్పాలి. ఛత్తీస్గఢ్లో 11 సీట్స్. వాస్తవంగా ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ ప్రభుత్వం బాగా పర్ఫామ్ చేసే పేరు కూడా వచ్చింది. అయినా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. సో అక్కడ ట్రైబల్ ఓటు మీకు ఆదివాసీ ఓటర్లు చాలా ఎక్కువ ఛత్తీస్గఢ్. సో అక్కడ ఆదివాసీ ఓటర్లు కూడా బీజేపీ బాగా ఎంటర్ కాగలింది. అంటే ఆదివాసీ కన్వర్షన్స్కు వ్యతిరేకంగా చాలా ఏళ్ళుగా 30-40 ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్ గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో బాగా వర్క్ చేస్తుంది. అది నార్త్ ఈస్ట్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఆంధ్ర తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు. సో అందువల్ల ఆ ప్రభావం ఇప్పుడు మీకు క్లియర్గా బీజేపీకి కనబడుతుంది. తర్వాత బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అక్కడ ఆదివాసీ హక్కుల కొరకు ప్రధానంగా అక్కడ డిమాండ్ అయిన జల్ జంగల్ జమీన్ అంటారు, నీరు భూమి అడవి. ఇది అక్కడ ఆదివాసీలకు ప్రధానమైన డిమాండ్. ఈ జల్ జంగల్ జమీన్ ఉపయోగించుకొని మీకు నక్సలైట్ ఉద్యమాలు, మావోయిస్ట్ ఉద్యమాలు ఇప్పటికీ కూడా బలం ఉండటానికి కారణం అది. సో దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. అందువల్ల బీజేపీ కాదు, బీజేపీ ఏంటంటే ట్రైబల్ ఐడెంటిటీని బాగా ముందు ఇచ్చింది. బిర్సా ముండా జన్మదినం 19th సెంచరీ గిరిజన ఫ్రీడమ్ ఫైటర్. సో బిర్సా ముండా జయంతిని ఆదివాసీ ఆత్మగౌరవ దినంగా పాటించడం, ద్రౌపది ముర్మును మేము ప్రెసిడెంట్ చేస్తామన్న దాన్ని మొదలుపెట్టుకొని అనేక అంశాలు అక్కడ బాగా మొదటిసారి ఆదివాసీ ముఖ్యమంత్రిని చేశారు బీజేపీ. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆదివాసీ. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కనుక పనిచేస్తే ఛత్తీస్గఢ్లో ఈ రిజల్ట్ వస్తుంది. ఓకే సార్, రాజస్థాన్ చూసే ముందు ఛత్తీస్గఢ్లో లాస్ట్ టైం 11లో నాకు గుర్తు 10 గెలిచారు. ఓకే, ఇప్పుడు కూడా అన్ని సర్వేలు కూడా 10 to 11 ఇస్తున్నాయి. సార్ జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ మీకు రాజస్థాన్ చెప్పే ముందు జార్ఖండ్ 14 సీట్లు. జార్ఖండ్లో కాస్త ఇంప్రూవ్ అవుతుంది మీకు ఇండియా కూటమి. వివిధ సర్వేలు కూడా ఇండియా కూడా ఇంప్రూవ్ అవుతుంది చెప్తున్నారు.